గుర్తించమని కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు ఏదో ఒక్కర భాష్యాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజల పట్ల కానీ ప్రజల నమ్మకాల పట్ల కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితులు అంతకంటే కూడా లేరు. ఏదో కాలక్షేపంగా కార్యక్రమాలు చేయాలా, అసెంబ్లీ పెట్టాలా, అసెంబ్లీలో ఎవరు కూడా మాట్లాడే గొంతులన్నీ కూడా నొక్కాలనే భావంతోనే వాళ్ళు ముందుకు సాగుతున్నారే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజానికానికి చెప్తా ఉన్నాం. 22 నిమిషాలు సమయం ఇస్తే ఆ 22 నిమిషాల సమయంలో ఎన్ని సమస్యల్ని ఆయన మాట్లాడగలిగినటువంటి పరిస్థితున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. సమస్యల మీద మాట్లాడాలి కదా. పోయినసారి మేము ప్రతిపక్షానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కావలసినంత సమయం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆశించాం. ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు వస్తాయి. లేదు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తా ఉంటే ఆ తప్పును ఎత్తి చూపే కార్యక్రమం చేస్తారు. వాటిని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేయాలనే భావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. ఇవాళ ఎందుకు ఆలోచన లేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎందుకు భయపడుతున్నారని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ గారిని చూస్తే ఎందుకు మీకంత భయం అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిపైన ప్రజలకి జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ పైన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసినటువంటి పరిస్థితున్నాయి. మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించండి, మాకు అవకాశం కల్పించండి. శాసన సభలో మాట్లాడే అవకాశాన్ని సమయాన్ని కేటాయించమని కోరడానికి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఇది గమనించమని చెప్పి ప్రజానికాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులే నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంతటి నిరంకుశత్వమా? ఏ విధానాలతో మీరు ముందుకు సాగుతా ఉన్నారు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఎంత బాధ్యతలుంటాయో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కూడా అదే విధమైనటువంటి బాధ్యతలుంటాయి. ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉంటే ప్రజల పక్షాన గొంతుగా విప్పవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. అటువంటి ప్రతిపక్షాన్ని మీరు గొంతు నొక్కడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏ దిశగా మీరు సాగుతున్నారో ఆలోచన చేసుకోవాలా. ఎందుకన్నా నేను పదే అడుగుతాం, మాకు సమయం ఇస్తే మీకు ఎందుకు అంత భయం అని అడుగుతా ఉన్నా. మీరు చెబుతున్నారుగా 164 మంది మా సంఖ్యాబలం ఉందని. 11 మందే కదా మేముంది. మాకు సమయం ఇస్తే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? వాళ్ళకి తెలుసు ఈ 9 నెలల కాలంలో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజానీకం కూడా విద్యార్థుల దగ్గర మొదలుకుంటే మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టే వాళ్ళు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే ఒక దురాలోచనతోనే వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న గవర్నర్ గారి స్పీచ్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, శాసనసభ మండలి సభ్యులు కూడా అందరూ కూడా హాజరయ్యారు. ఎంత దౌర్భాగ్యం అండి. గవర్నర్ గారు మాట్లాడే మాటలు, ఆయన చేత మాట్లాడించినటువంటి మాటలు ఎంత సత్యదూరంగా ఉన్నాయి. కనీసం వాస్తవానికి దగ్గరగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవే. అన్ని అబద్దాలతో కూడినటువంటి అంశాలని గవర్నర్ గారి చేత మాట్లాడిస్తారా? అసలు ఏ దిశగా మీరు ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నారు? ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలా?
విధానాలు తెలుసుకోవాలా, సాంప్రదాయాలు నిలబెట్టాలా, అవన్నీ కూడా పక్కన పెట్టి మాకు అధికారం ఉంది, మాకు సంఖ్యాపరంగా బలం ఉంది, మేమేం చేసినా కూడా కరెక్ట్ అనే భావంతో ముందుకు సాగితే చరిత్రలో చూసాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్ని ప్రభుత్వాలు కూలదోయబడ్డాయి. దయచేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, ఇవాళ ప్రజలకు కూడా మోసం చేసే కార్యక్రమాన్ని, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. ప్రజల నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుంది. గ్రూప్ 2 నిరుద్యోగులు చూసాం, రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. ఇది ఏదో అంటారు చూడండి, అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే అనే రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టారు. అమ్మఒడి లేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఎక్కడా కనపడతలా. 18,000 అన్నారు, ఎక్కడా కూడా వినపడతలా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఏదో అధికారం ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు మా ఇష్టం వచ్చినట్లు మేము ముందుకు సాగుతామంటే అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. వైసీపీ సభలో చేసినటువంటి విధ్వంసం చూస్తే వైఎస్ వివేక మటర్ గుర్తుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడ సమావేశారు, ఎక్కడ ప్రతిపక్ష హోదా, ఎక్కడ ఎలా కూడా అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాత్రమే కాదు, ఇవాళ ప్రజాస్వామ్యవాదులుగా అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. అసలు అసెంబ్లీలో జరిగే చర్చలకి అసలు ఏమన్నా మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉంటా ఉందా? అసెంబ్లీలో దేనిపైన చర్చ జరగాల, దేనిపైన మాట్లాడాలా, దేనిపైన సమాధానం చెప్పాలా? వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకనే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు తిరిగి సమాధానం చెప్పాలంటే మాకు సమయం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము కోరేది అదే కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అబద్దాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెబుతున్నటువంటి అబద్దాలకి సమాధానం చెప్పాలంటే మేము నిజం చెప్పాలా? మేము నిజం చెప్పాలంటే మాకు టైం కేటాయించండి.